అలాగే అన్న గారికి, మల్లేశన్న గారికి, సునీత గారికి, దక్షిణ భారతదేశ రాజకీయ రసీద్ గారికి, అలాగే పిఓడబ్ల్యూ సునీతక్క గారికి, అలాగే పిఓడబ్ల్యూ నాయకురాలు సీతక్క గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పంచుకున్న పాత్రికేయులకు, వివిధ ప్రజా సంఘ నాయకులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు. కానీ ఏదేమైనా మనం ఈరోజు కొంత ఉదయాన్నే కొంత ప్రెస్ మీట్ లెక్క ఈ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా లెవెల్లో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని జిల్లా లెవెల్లో ఉన్న కమిటీలన్నీ బలోపేతమై ఒక రాష్ట్ర స్థాయిలో గతంలో ప్రభుత్వం తప్పిదాలు చేసింది కాబట్టి ఉద్యమకారులకు రావాల్సిన పెన్షన్స్ కానీ కళాకారులు కూడా చాలామంది నిజంగా కొంతమంది కళాకారులు నిజంగా అప్పుడు కళల ద్వారానే తెలంగాణ వచ్చింది. అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులకు అన్యాయం జరిగింది. అప్పటి ప్రభుత్వం కొన్ని పొరపాట్ల వల్ల కొందరు వాళ్ళు రాజకీయ నాయకుల ఎమ్మెల్యేల తప్పిదం వల్ల ఏంటంటే వాడు ఎవడైతే అందులో పాల్గొన్న వారికి వాళ్ళు పెన్షన్ తీయడం, నిజంగా పాల్గొన్న వారికి అన్యాయం జరిగింది. అందులో ఉదాహరణ మా వేణుగారు నిజంగా తెలంగాణ ఉద్యమ కల్చరల్ టీంలో నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఇల్లు సంసారం వదిలి బాగా తిరిగిండు. నిజంగా ఒక్కోసారి పరిశీలన అనిపిస్తుంది, ఆయనకు ఎలాంటి అది లేదు. ఇలాంటి వాళ్ళకు తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేసుకొని మేము ఇప్పుడు నిజమైన కళాకారులకు, నిజమైన ఉద్యమకారులకు మేము పెన్షన్స్ ఇస్తామని అప్పుడు ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి దాన్ని మనము సాధించుకోవడానికి మనం ఐక్యవేదిక నిజంగా కూడా మనం కూడా ఉద్యమకారులుగా నిజంగా ఉద్యమాలలో లేనోడు ఉద్యమానికి పెన్షన్గా అనర్హుడు. కానీ నిజమైన వాడు అనర్హుడైతే బాధ అనిపిస్తుంది. అలాంటి కళాకారులు ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది. ఇంకోటి ఏంటంటే కొందరు ఉద్యమంలో సంబంధం లేనోడు నేను ఉద్యమకారుని అంటున్నాను. నేను మొట్టమొదలు నేను సాల్వాపూర్ అనే విలేజ్కు 3 టర్ములు సర్పంచ్గా పనిచేసినాం. మొట్టమొదటిసారి మాకేంటంటే ఫస్ట్ నుంచి మేము తెలంగాణ ఆకాంక్షతో పనిచేసిన వాళ్ళం. మొట్టమొదలు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాకు సర్పంచ్ల సంఘం ఉండే, దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయన రాష్ట్ర నాయకుడుగా ఉన్నాడు. సరే అప్పుడు ఆయన కొన్ని కార్యక్రమాలు చేసిన మేమంతా కొన్ని సర్పంచ్ హక్కుల గురించి సాధించుకున్నాం. తదుపరి పడాల రామారెడ్డి అనే అతను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు మేమన్నాం, అయ్యా ఒకసారి వెలమలు తర్వాత ఒకసారి రెడ్లు తెల్లాయ మాకు కూడా అవకాశం అని మా వరంగల్ జిల్లాలో సర్పంచ్ సంఘం మీటింగ్ పెడితే అక్కడ కూడా మహబూబాద్ నుంచి ఒక లేడీ ఉంటుంది సర్పంచ్, మా ఇప్పటి జిల్లా అయింది, అది గ్రామ పంచాయతీ ఉంటే ఆ లేడీకి ప్రపోజ్ చేస్తే మేమన్నాం, అయ్యా కనీసం మాకు ఇక్కడైనా జిల్లాలో లెవెల్నైనా బీసీలకు ఎస్సీలకు అధికారం కల్పించమంటే వాళ్ళు లేదు వాళ్ళు ఏదున్నా అక్కడ ఏంటంటే ఆమెకే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మేము సదానందమని హన్మకొండ జిల్లా ఎస్సీ అతను లేకపోతే నా బీసీగా నాకు ఏమని మనలంతా అన్న సర్పంచ్ అంతా డిమాండ్ చేసారు. అప్పుడు వాళ్ళు లేదు అంటే అప్పుడే మేము విభేదించి తెలంగాణ సర్పంచ్ సంఘం అనేది ఒకటి వేసుకున్నాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీతో సంబంధం లేదు, మేము తెలంగాణ సర్పంచ్ సంఘం వేసుకుంటామని అప్పటి నుంచి నేను తెలంగాణ సర్పంచ్ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పటి నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ మా దగ్గర నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఉన్నాళ్ళ లక్ష్మయ్య మంత్రిగా ఉండే అక్కడ రచ్చబండ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి అధ్యక్షత సర్పంచ్ ఉండాలని ఫస్ట్ టైం మా ఊరి నుంచి స్టార్ట్ చేశారు. మంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా నేనైతే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు, మాకు తెలంగాణ ఆమోదం చేస్తేనే తప్ప అని మేము వ్యతిరేకించిన ఎన్నిసార్లు వేసినా డిఎస్పీ గారు వాళ్ళు వచ్చి ఎందరు వచ్చినా నేను అక్కడ రచ్చబండ కార్యక్రమంలో మనం ఉండలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసినాం. ఏదేమైనా మనం ఏంటంటే మొట్టమొదటి ఈ యొక్క తెలంగాణ సర్పంచ్ సంఘం నుండి మొట్టమొదటిగా ఏర్పాటు చేయాలి, లేకపోతే మేము రాజీనామా చేస్తామని మొట్టమొదటి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రాజీనామా చేసిన సర్పంచ్ను నేనే. ఎందుకంటే మాకు కలెక్టర్ గారికి ఎంబడే నేను రాజీనామా లేఖలు పంపినా, కానీ వాళ్ళు ఆమోదించలేదు, వారు ఇస్తాం. అందరూ తెలంగాణ సర్పంచుల నుంచి కూడా మేము ఒక
ప్రకటన చేసినాం. మీరందరూ రాజీనామాలు చేయాలి, గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేసినాం. దాదాపు దీనికి అనుగుణంగా మా దగ్గర కట్పూర్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక సర్పంచ్ నిజంగా దీనికి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ తగలబెట్టాడు. ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఉద్యమకారులలో కూడా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మా దగ్గర కట్పూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ కట్పూర్లో ఒక ఎరుకలలో పిల్లవాడుతాడు. తెలంగాణ అంటే ఆయనకి అమితమైన ప్రేమ. అక్కడ మేమందరం పోయే ఉన్నాము. బ్యాంక్ ఎక్కిడు జై తెలంగాణ కూడా మేము అందరి ముందే దుంకిండు, 2 కాళ్ళు ఇరిగినాయి. కానీ ఆయనకు ఎలాంటి లబ్ధి పొందలే. మేము అక్కడ పోతే చనిపోయిన వాళ్ళకి వచ్చినా కానీ ఈయనకి ఏమి ఇవ్వడానికి నిధులేదన్నారు. అంటే నిజంగా మన కన్నం కూడా చూసిన పిల్లవాడికి అప్పుడేమి చేసినామంటే కనీసం ఆయనకి ఎప్పుడు మేము వాళ్ళు వీళ్ళు ఇచ్చినే తప్ప కనీసం ఆయన ఏంటంటే గుడంబ అమ్ముకొని బతికే వస్తుంది. దాన్ని కూడా పోలీసు వాళ్ళు అటెండ్ చేస్తుండే అయ్యా ఆయన వదిలిపెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి విషయాలు కొన్ని వాస్తవాలు చెప్పకపోతే మనకు అందుంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళేమో నిన్నున్నారు, ఏం చేయని వాళ్ళు నిన్నమన్నా చేయని వాళ్ళంతా ఇలా ఉద్యమకారులు అంటారు. నిజమైన ఉద్యమకారులకు గుర్తించి నిజమైన ఉద్యమకారులకు లబ్ధి చేకూరాలి, నిజమైన కళాకారులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ జైంట్ యాక్షన్ కమిటీ మేడ్చల్ జిల్లా నుండి అన్ని జిల్లాలను ఒక కమిటీగా ఫామ్ అయ్యి రాష్ట్ర స్థాయిలో అన్ని ఉద్యమ సంఘాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ అందరం ఒకదాని ముందుకు వచ్చి నిజమైన ఉద్యమకారులకు నిజమైన కళాకారులకు లబ్ధి జరగాలనేది మా ఆశయం. కాబట్టి దీనికి మీరందరూ వచ్చారు. కాబట్టి వివిధ సంఘాల నుంచి వచ్చిన ఇక్కడ కూర్చున్న అందరి పేర్లు దయచేసి ఏమనుకోవద్దు. మళ్ళీ నేను పేర్లు తెలుసుకొని నెక్స్ట్ టైంలో అవకాశం కంపల్సరీ పరిచయం చేస్తున్నాను. ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో మన అధ్యక్షుడు యాదన్న గారు మరియు సింగరయ్య గారు పెద్దలు ఇవరికి సింగరాన్న చెప్పిండు. నిలబడ్డ వచ్చినాడు కూడా యుద్ధంలో లేనివాడు కూడా నేను ఇక యుద్ధంలో ఉన్నాను. ఇలా కళాకారుల అక్కడ కళాభవన్లో కూడా జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్స్లో అన్న కూడా డిస్టర్బ్ అయింది. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విధానంగా ఏం చేయనోడు కూడా ఇలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విధానంగా వస్తువు తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం 250 గజాలు జాగా ఇస్తారని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది ఖచ్చితంగా ఉద్యమకారులను అందరూ ఒకే జిల్లాల నుంచి మండలాల నుంచి విలేజ్ల నుంచి ఏర్పాటు చేసి కమిటీ చేసి ఈ యొక్క జైంట్ యాక్షన్ కమిటీ మంచి సీరియస్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. జై అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి చాలామంది ప్రజలు అధినేత వ్యవహారాలు అనేక మంది ఉద్యమంలో వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కేసులు వేసుకొని కోట్ల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు అనేకటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి యొక్క వాళ్ళతో కూడినటువంటి సమూహమే మన యొక్క ఐక్యవేది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఇటీవలి కాలంలోనే రాష్ట్రంలో సుమారుగా ఒక 50 సంఘాలు, మహిళా విభాగాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కార్మిక విభాగాలు కావచ్చు, విద్యార్థి విభాగాలు కావచ్చు, కళాకారుల విభాగాలు కావచ్చు, అనేక రంగాల నుండి కుల సంఘాల నుండి కూడా అన్ని యొక్క విభాగాల నుండి ఏర్పడినటువంటి యొక్క సంఘమే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ. ఇటీవల కాలంలో ఈ మధ్యనే ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ జరిగింది, మన నిజామాబాద్లో జరిగింది, కోడిగిలో జరగబోతున్నది, ప్రస్తుతాన్ని ఇక్కడ జరుగుతుంది. ఇక అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఒక నిబద్ధతతో, ఒక నియమాలతో, ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో, ఒక నిర్మాణాత్మకంగా ముందుకు పోయినటువంటి ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఉద్యమాన్ని మనం కొనసాగించగలుగుతాం. వాస్తవంగా మరి
తెలంగాణ వచ్చింది కదా, ఇంకా ఉద్యమాలతో పనున్నదా, ఇంకా ఉద్యమాలతో అవసరం ఉందా అని మనం చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏదైతే తెలంగాణ కోసంగా నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, స్వయంపాలన కావచ్చు, ఇవన్నిటి కూడా వీటి కోసం కదా మనం కొట్లాడింది, వీటి కోసం కదా ప్రాణత్యాగాలు చేసింది, వీటి కోసం కదా మరి యొక్క అనేక మంది అమరవీరులు అమరులైన 1969 సంవత్సరంలో 369 మంది తుపాకీ తుటాలకు బలి నేలకొరిగి 2001 నుండి మొదలు పెట్టుకుంటే 2014 వరకు కూడా సుమారుగా 1200 మంది అమరులైనారు. వారంతా కూడా దేనికోసం అమరులైనారు? ఈ మా తెలంగాణ మాకు వస్తే మా పంటలు మాకు మంచిగా పండుతాయి కదా, మా నీళ్లు మాకు వస్తాయి కదా, ఆంధ్రలో చేసినటువంటి ఉద్యోగాలలో మా పిల్లలకు మా ఉద్యోగాలు దొరుకుతాయి కదా, అనేక యొక్క స్కూళ్ళల్లో మా అడ్మిషన్లు మాకు దొరుకుతాయి కదా అనేటువంటి యొక్క మా పరిపాలన మేమే చేసుకుంటే మాకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా, మా యొక్క స్వయం పాలన మేమే చేసుకుంటాం కదా అనేటువంటి యొక్క ఆలోచనతోని ఉద్యమకారులు అనేక మంది తమ విలువైనటువంటి యొక్క ప్రాణాలు అర్పించింది. కొద్దిమంది ఉద్యమకారులు జై తెలంగాణ అంటూ ఎదురొచ్చేటువంటి బస్సుకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించింది. మరో ఉద్యమకారుడు జై తెలంగాణ అంటూ వచ్చేటువంటి ఒక రైలుకు ఎదురొడ్డి తమ యొక్క విలువైన ప్రాణాలు అర్పించి తులాతులైంది. మరో ఉద్యమకారుడు ఇప్పటిదాకా సింగరాన్న చెప్పినట్టుగా ఒక ట్యాంకర్ ఎక్కి ట్యాంకర్ మీదకి దూకి చచ్చిపోయినటువంటి వాళ్ళు, చెరువులో ఈత రాకుండా రాదు వాళ్ళకు చెరువులో జై తెలంగాణ అంటూ దూకి చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఆడి మసైపోయినటువంటి వాళ్ళు, పెట్రోల్ పోసుకొని శ్రీకాంత్ చార్ లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని మాడి మసై బొగ్గులా మారినటువంటి యొక్క వాళ్ళు, ఇటువంటి త్యాగాలతో కూడినటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటి మన యొక్క తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చింది కానీ భౌగోళికంగా కేవలం యొక్క దొరగారి ఇంట్లో వచ్చింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఒక మంచి ఉద్దేశంతోనే ఇచ్చింది, కానీ అది పాకడమే అది దొరగారి ఇంట్లో బందీ అయిపోయింది. బందీ కావడం ద్వారా కేవలం తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు అనేటువంటి విధానంలో వారు నలుగురికి మాత్రమే ఈ తెలంగాణ పరిపాలన అంతా కూడా వాళ్ళ కనసన్నల్లో జరిగింది. నిరుద్యోగుల గురించి పట్టించుకునే పాపాలు లేదు, రైతుల గురించి అడిగినటువంటి సమస్య లేదు, కార్మికుల గురించి పట్టించుకున్నటువంటి సమస్య లేదు, అభివృద్ధి గురించి ఆలోచన లేదు. ఎవరికి కూడా ఉద్యమకారుల గురించి అయితే వాడుకోవడమే తప్ప వదులుకోవడమే తప్ప ఏ వాళ్ళ గురించి ఆలోచన లేదు. ఉద్యమంలో అనేక మంది కళాకారులు ఇప్పటిదాకా చెప్పినట్టు అనేక మంది కళాకారులు వాళ్ళ యొక్క భార్య పిల్లలను వదిలిపెట్టి, వాళ్ళ యొక్క సంసారాలను వదిలిపెట్టి, వాళ్ళ యొక్క వృత్తులను వదిలిపెట్టి ఈ యొక్క ఎక్కడ మీటింగ్ అయితే పోయి అక్కడ అందరికంటే ముందే వెళ్ళి జన సమీకరణ చేసి ఆ యొక్క ఉద్యమానికి ఉద్యోగికంగా పనిచేసినటువంటి కళాకారులకు గురించి కూడా పట్టించుకున్నటువంటి పాపాలు ఉంది. ఇంతసేపు ఏంటంటే 1200 మంది చనిపోతే అందులో కేవలం ఒక 600 మందికి మాత్రమే కొద్దిగా ఆర్థిక వసూలుబాటు కల్పించడం జరిగింది తప్ప ఎవరికి కూడా ఏం లేదు. 600 కుటుంబాలకు అసలు మొత్తం గాలికి వదిలేశారు. సుమారుగా ప్రతి జిల్లాకు ఒక 2-3 వేల మంది కంటే ఎక్కువ ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళ గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మొత్తం పరిపాలన అంతా కూడా ఏ తెలుగుదేశం కలిగి ఎవరు వస్తున్నారు, ఏ కాంగ్రెస్ కలిగి ఎవరు వస్తున్నారు, ఏ కమ్యూనిస్ట్ పార్టీ కలిగి ఎవరు వస్తున్నారు, ఏ కాంగ్రెస్ పార్టీ కలిగి ఎవరు వస్తున్నారు, ఆ జంపు జిల్లానీలకు మాత్రమే అవకాశం ఇచ్చింది తప్ప ఉద్యమకారుల యొక్క పట్టించుకున్న పాపాన్ని ఇవ్వలేదు, కళాకారుల గురించి పట్టించుకున్న పాపాన్ని ఇవ్వలేదు, ప్రజల గురించి పట్టించుకున్న పాపాన్ని ఇవ్వలేదు, సమస్యల మీద కలవెత్తేటువంటి సమస్యలు లేదు. ఇటువంటి పరిస్థితులలోనే మళ్ళా కూడా ఖచ్చితంగా ఇంతటి త్యాగాలు ఇచ్చినటువంటి యొక్క అమరుల కుటుంబాలని అనేక మంది అమరుల కుటుంబాలకు రోజున్నారు ఓట్లబడి వాళ్ళని మందరించే వాళ్ళు లేరు, వాళ్ళని పలకరించే వాళ్ళు లేరు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు అనేకంగా వాళ్ళ కొడుకు వయసు కొడుకు, నిలువెత్తు కొడుకు, చదువుకున్న కొడుకు, విద్యావేత్త కొడుకు బలి అయిపోయి తెలంగాణ కోసం బలి అయితే జరిగింది ఏంటి అంటే ఏమీ జరగలేదు. వాళ్ళ కుటుంబానికి ఏమీ జరగలేదు. కానీ నీ కుటుంబానికి ఈరోజున లక్షల కోట్ల యొక్క ఆస్తులు పెంచుకున్నావు. హైదరాబాద్ చుట్టూ కూడా ఫామ్ హౌస్లు పెట్టుకున్నావు. తండ్రికి ఒక ఫామ్ హౌస్, బిడ్డకు ఒక ఫామ్ హౌస్, కొడుకు ఒక ఫామ్ హౌస్, అల్లుడికి ఒక ఫామ్ హౌస్, ఇంకో కొడుకు ఒక ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ల మీద ఫామ్ హౌస్లు పెట్టుకొని
లక్షల కోట్ల కుంభకోణాన్ని ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా పైపెచ్చు మాటలు ఏంటి అంటే, ఒకవేళ ప్రజలంతా మరి యొక్క మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో కానీ, ఎంపీ ఎన్నికలలో కానీ కర్రు కాల్చి వాత పెట్టినా కానీ ఇంకా ఆలోచన రాలేదు. ఇంకా ఏమంటారంటే వాళ్ళు, అదే ప్రజలంతా మేము ఎంతో బ్రహ్మాండమైన పనులు చేస్తూ ఉంటే ప్రజలకు అసలు తప్పు చేసిండ్రా ప్రజలు, మమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేసిన తెలంగాణ ప్రజలు అనే విర్రవీగి మాటలు మాట్లాడుకోవాలంటే ఇంకా ఆలోచన రాలేదన్నట్టే కదా, ఈ దురహంకారం పోలేదన్నట్టే కదా, ఈ దొరతనం పోలేదన్నట్టే కదా. ఇలాంటి యొక్క ఆలోచనలతోనే ఇప్పటికి కూడా అదే మాటలు మాట్లాడుతున్నాం తప్ప ఏది లేదు. కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద, అమరవీరుల రూపం పేరు మీద, అమరవీరుల అమరజ్యోతి పేరు మీద, సెక్రటరియట్ పేరు మీద, అనేక కట్టడాల మీద, కన్స్ట్రక్షన్స్ పేరు మీద కమిషన్లు కొట్టింది తప్ప తెలంగాణ ప్రజలకు జరిగింది అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజున అనేక మంది ఒక్కొక్కరి మీద అనేక కేసులు, ఈ ప్రాంతంలో కూడా బాలాజీనగర్లో కూడా బ్రహ్మాండమైన కూడా ఉద్యమం సాగింది, సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా సాగింది, హైదరాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా సాగింది, అన్నిటికంటే మించి ఉస్మానియా యూనివర్సిటీలో బ్రహ్మాండంగా సాగింది. మరి ఇటువంటి చరిత్ర ఒక్కొక్కరి మీద ప్రజాసంఘంగా మేము ఐఎఫ్టీగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది. అనుకున్న తెలంగాణ రాలేదనేది మాది కూడా అభిప్రాయం. తెలంగాణ అన్న చెప్పినట్టుగా భౌగోళిక తెలంగాణ అయితే వచ్చింది కానీ ప్రజా తెలంగాణ రాలేదు, ప్రజలు అనుకున్న తెలంగాణ రాలేదు. సరే, ఏదో ఒక తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కనీసం మన ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మన పరిపాలకులు పరిపాలించారా అంటే ఆ రకంగా లేరు. కళాకారులకు, ఉద్యమకారులకు గుర్తింపు అనేది లేకుండా పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే గుర్తింపించి వాళ్ళ పార్టీలని మనుగడని రాజకీయంగా కాపాడుకోవడం కోసం ఉద్యమకారులను మర్చిపోయినటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వాస్తవానికి ఎవరైతే ఉద్యమంలో తన ప్రాణాలని పణంగా పెట్టి తన పోలీసు దెబ్బలకు అప్పుడున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్ర పరిపాలకులు ఎవరైతే ఉద్యమంలో ముందుని నడుస్తున్నారో వాళ్ళని అరెస్టులు, జైళ్ళు, ఎన్కౌంటర్లు కూడా చేసిన చరిత్ర ఉన్నది. నా అనుభవంలో ప్రకారం మాకు సంబంధించిన వరకు మొదటిగా తెలంగాణ జనసంఘటన అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత సకల జనుల సమ్మె, జేఏసీలు ఏర్పడి ఈ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న క్రమంలో నిజంగా ఉద్యమకారులు అనేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పోరాటాలు చేస్తే అట్లా వచ్చిన తెలంగాణని ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ అమరవీరులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసి పెట్టుబడిదారులకు ఈ రాష్ట్రాన్ని తెగనంబేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించిన తీరు చూస్తుంటే నిజంగా తెలంగాణలో పోరాడినటువంటి తెలంగాణ పోరాట యోధులకు అన్యాయం జరిగిందనేది ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం. కనుకనే ఈ ఏర్పడినటువంటి జేఏసీలో నిజంగా ఎవరైతే పోరాడి సాధించి పెట్టారో తెలంగాణని వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉందనేది మేము భావిస్తూ ఆ రకమైనటువంటి ఏర్పాటులో భాగమైనటువంటి జేఏసీలకు మా ఐఎఫ్టీ తరఫున ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ దేశభక్త ప్రజాతంత్ర రాష్ట్రపతి పక్షాన్ని వాస్తవానికి జవహర్లాల్కు తెలంగాణ ఉద్యమానికి చాలా సంబంధం 96 నుండే ఇక్కడ ఉద్యమాలు మొదలైనటువంటి సందర్భం. ఒక పక్క శివబాబన్న మహాసభ, నేను జనసభ నుంచి అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా నుంచి బాధ్యత వహించినటువంటి ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక జవహర్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు ప్రజలతో కలిసి చేసినటువంటి సందర్భాలను చాలామంది
ప్రజలు రోడ్లపైకి వచ్చి కొట్టుబడినటువంటి. అయితే వాస్తవానికి ప్రజలు, ఉద్యమకారులు, సంఘాలు, లేకపోతే ప్రజల ఆకాంక్షల మేరకు కొట్లాడినటువంటి మొత్తం సమూహం తెలంగాణను తీసుకొస్తే కొంతమందే, లేదంటే ఒకటి పార్టీలే మేము తీసుకొచ్చినామని ఒకరు, లేదు అనేసి అంటే మేము ఇచ్చినామని ఒకరు, మేము మద్దతు ఇచ్చినామని ఒకరు. ఇవాళ 3 పార్టీలే ఇవాళ షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ నిజంగా ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి 1200 మంది విద్యార్థులు, ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా నాట్యం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసుకోరు. నిజమైన ఉద్యమకారులు కూడా ఎవరు కూడా రేపు నాకు తెలంగాణ వస్తే నాకే వస్తుందని కాదు, మొత్తంగా ప్రజల ఆకాంక్షల మేరపై తెలంగాణలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు. నిజంగా మొన్న 10 సంవత్సరాలలో ఉద్యోగాలు లేకపోతే వివిధ పదవులు ఆశించినటువంటి వాళ్ళు, ఉద్యమ పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేది నా సమాచారం లేదు. వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులు లేకపోతే ఇతర మిత్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి వచ్చే మంత్రి ఎవరు అంటే వీళ్ళ తొత్తులు ఉన్నటువంటి వాళ్ళు మంచి పదవులు వస్తాయి. నిజమైన ఉద్యమకాలు నేను నా ఉద్యమ కాలంలో నేను నా కోసమో నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనో నేను పోరాటం చేసినటువంటి కాదు. నేను ప్రజల ఆకాంక్షల మేరకు ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ కోసం కొట్లాడిన. ఆ రోజు కూడా నిజంగా వాస్తవానికి మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజాప్రతినిధి ఏర్పడే క్రమంలో చాలా పెద్ద ఎత్తున పూర రాజన్నతో సహా, గద్దరన్నతో సహా చర్చ జరిగినప్పుడు మరి మనమేంది భౌగోళిక తెలంగాణలో అన్నప్పుడు మనకంటూ కాదు, మన ప్రజల ఆకాంక్షలే అనేసి అని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అప్పటికీ కోదండరాం సార్ వీళ్ళందరూ కూడా అది కాదు, మన భౌగోళిక తెలంగాణ వస్తే తర్వాత లేదట్లుండదు, ప్రజాస్వామికమైన తెలంగాణ వస్తేనే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు అనేది చాలా పెద్ద ఎత్తున మారుతి గార్డెన్లో చర్చ చేసినటువంటి సందర్భంలో ఆ రోజు నేనున్నాను. అయితే అప్పటికీ చాలా విభేదించారు రకరకాలైనటువంటి వాళ్ళు, చేసి రకరకాలైనటువంటి వాళ్ళు ఊర్జా పార్టీలలో మిగతా వాళ్ళు ప్రజాస్వామికమైన డిమాండ్ తోటి మాట్లాడినటువంటి ఈరోజు కూడా అట్లనే ఉంది. ఈరోజు కూడా ప్రజాస్వామికమైన తెలంగాణ రాకుండా ఈ ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి అలా శ్రీలంకలో వచ్చినటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ అనుకుంటున్నటువంటిది రేపు ఇక్కడ వచ్చినా కూడా సమస్య పరిష్కారం కావు. ప్రజాస్వామికమైన ఆ తెలంగాణ వస్తే తప్ప ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ 12 చేసింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో ప్రజాస్వామిక పునరుద్ధరణ అన్నాడు. ఎక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి, భూపా కేసుల మీద అరెస్టు కాబడ్డాం, జైలు పోయినాం. ఎక్కడ ఎవరికి అంటే మొత్తంగా కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే మన సూచన కూడా కేసీ కూడా ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ కోసం ముందుకెళ్తే మా సహకారంతో అనేది తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నుండి పాల్గొన్నటువంటి ఏసీఆర్ గారికి మా ప్రజాకళ మండలి పక్షాన కళాబంధనలు తెలియజేస్తుంది. ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండాతోటి ఈ వేదిక ఏర్పాటు కావడము, ఈ ఏర్పాటు తరుణంలో వారి ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు చేసినటువంటి కార్యాచరణను తప్పుపట్టకపోయినా అందులో సవరణ మాత్రము చేయాలని అది మా ప్రజాకళ మండలి నుంచే కాకుండా మా ప్రజా సంఘం నుంచి కూడా చాలా బలంగా చెప్పాలనుకుంటున్నాను. చరిత్ర ఎప్పుడు కూడా ప్రజలను దోపిడీ చేసేటువంటి ప్రజల సంపదను దోపిడీ చేసేటువంటి ప్రభుత్వాలు భూమిని అడ్డుపెట్టుకొని వచ్చేటువంటి ఉద్యమాలు ఎప్పుడు కూడా చరిత్రలో కాకుండా చేస్తాయి. ఆ చరిత్రనే మళ్ళీ కప్పినటువంటి చరిత్ర తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది. ఇంతకుముందుకు దీనికి సంబంధించిన బాధ్యులు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే వచ్చింది. మరి అది యాంత్రికంగా వచ్చిందా లేకపోతే అది కాన్షియస్గా వచ్చిందా అనేది కూడా
సీరియస్గా సమీక్షించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకు అనంటే 1969లో జరిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఉద్యమం, దాని తర్వాత ఎంతోమంది మారోజు వీరన్న లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది తెలంగాణ కోసము తెలంగాణ జెండనెత్తుకొని మళ్ళీ పాకలాడుతూ తెలంగాణ గొంతును సవరించుకొని నినాదం ఇచ్చినటువంటి ఉద్యమాలతో పాటు 1997 వరంగల్ డిక్లరేషన్ని ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ అనే ఒక మౌలికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి ప్రజాస్వామిక తెలంగాణనే అంతిమ పరిష్కారంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు అని చెప్పి ఆ జెండనెత్తుకొని లక్షలాది మంది ముందు ప్రజాస్వామిక తెలంగాణ వెలుగులో ఒక డిక్లరేషన్ను అనౌన్స్ చేసి దాని తర్వాత తెలంగాణ జనసభ నిర్మాణము, దాని తర్వాత తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ సంస్కృత సమాఖ్యలు, దాని తర్వాత ధూమ్ధామ్ ఇట్లా చాలా వచ్చినాయి. కానీ ఈ దశాబ్దాల ప్రయాణంలో వందలాది మందిని కన్వర్ట్ చేసింది. తెలంగాణ మాట్లాడినందుకు, తెలంగాణ పాట పాడినందుకు, తెలంగాణ గొంతెత్తినందుకు మీ అందరికీ తెలిసి ఉంటుంది. వేలతను 16 గుంటలుగా నరికి ఆమె గొంతును ఆపాలనుకున్నారు. కరుణాకర్ను చంపేసింది, శ్రీకాంత్ను చంపేసింది, కళాకారుల జాబు చెప్పుకున్నాను, శ్రీకాంత్ను చంపేసింది, తర్వాత ఇంకొక మిత్రుడు చంపేసిండు. వీళ్ళే కాకుండా ఇంకా ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంతోమందిని ప్రజాస్వామిక వెలుగులో చట్ట పరిధిలో బహిరంగంగా పనిచేస్తూ, వాళ్ళు పనిచేసింది ప్రజాస్వామిక డిమాండ్ దేనికి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి అంటరానితనము, తెలంగాణలో ఉన్నటువంటి ఆకలి చావులు, తెలంగాణలో ఉన్నటువంటి కరువు, తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో వస్తున్నటువంటి దాని కింద నలిగిపోతున్నటువంటి పేదల బ్రతుకులు, తెలంగాణలో మహిళలకు జరుగుతున్నటువంటి అగచాట్లు, అంచెవేతలు, వాళ్ళకు జరుగుతున్నటువంటి దురాచారమైనటువంటి సంస్కృతి, ఇట్లా కులవృత్తులు. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అన్నలకు నా యొక్క ఉద్యమ దీపం తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దేశ ఉద్యమంలో 369 మంది బలయ్యారు. మలి దేశ ఉద్యమంలో మరియు 1200 అమరవీరులు ఉద్యమకారులు అమరులయ్యారు. మరి ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెచ్చుకున్న తెలంగాణలో సామాజికంగా ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ఆ రోజు మారుతి వీరన్న కానీ చాలామంది గొప్ప నాయకులు కొట్లాడారు. మరి తెలంగాణ జనసభ పెట్టినప్పుడు మేము కూడా కార్యక్రమాలు తీసుకొని జనాన్ని తరలించి భువనగిరి కానీ వరంగల్ సమయాలకు వెళ్ళాము. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలామంది ఇప్పటిదాకా ప్రజాస్వామిక తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి ఈ సబ్జెక్టు మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే మన ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటే మనమందరం సైనికులుగా పనిచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఐక్యం చేసి ఓటు ద్వారా మన రాజ్యాధికారాన్ని తెచ్చినప్పుడే మన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ బూర్జా పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ మూడు ఒకటే. ఇప్పుడు దొరల పాలన పోయి ఇప్పుడు రెడ్ల పాలన వచ్చింది, రెడ్డి దొరల పాలన. వీళ్ళని తరిమి కొట్టాలి. ఎందుకంటే మనము అడుక్కునే వాళ్ళం కాదు హక్కులని. ప్రజాస్వామిక వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు మనము. ఎందుకంటే ఈ హక్కులు సాధించుకోవాలంటే మాకు ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వండి, మాకు 30,000 పెన్షన్ ఇవ్వండి, అడుక్కుంటే వచ్చేది కాదు, గుంజుకోవాలి మనం. గుంజుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తారంటే మాస్టర్కి అధికారం ఉంటే మన హక్కులని మనమే సాధించుకొని మన భాగాన్ని మనమెంతో మన వాటంతా మన సమస్య మన జనాభాలో మనం ఎంత ఉన్నాం. 97% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులు అందరూ మరి వీళ్ళ వాటని ఎవరు కట్టుకోబోతున్నారు అంటే ఆఫ్టర్ ఆల్ 7% ఉన్నటువంటి అగ్రవర్ణాలు తీసుకెళ్తున్నాయి. కాబట్టి అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి దీనికి మేలు కారణం ఎందుకంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది మనం ఓట్లు వేసుకొని మనం ఎవరైతే ఈ బూర్జా పార్టీలను దూరం పెట్టి బహుజన పార్టీలు ముందు తీసుకురావాలని కోరుతున్నాము. మరి దీనికి అనుకూలంగా ఇక్కడ వచ్చినటువంటి వారు ఇప్పుడు మనము అన్న 250 గజాల స్థలాన్ని ఇవ్వడానికి గవర్నమెంట్ ఏం లీక్ పెట్టిందంటే ఉద్యమకారులందరూ గారు ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయి ఉండి జైలుకి వెళ్ళారో
ఆ ఎఫ్ఆర్ఐ ఫామ్ని ఫిలప్ చేస్తేనే ఆ నిజమైన ఉద్యమకాడని పెట్టింది. అందులో గ్రామాలలో తీసుకుంటే ఏ ఊరికి పోయినా ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రభుత్వం దీని ఆలోచన ఏంటంటే ఈ జైలు పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ఎవరు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి గుంటి శాఖ తోటి దీన్ని తీసుకొచ్చింది. మరి దీన్ని అట్లాంటి ఉద్యమాన్ని జీవో మాఫీ చేసి సర్వే చేసి నిజంగా ఎవరైతే ఉద్యమాల్లో పనిచేశారో గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి జిల్లా వరకు స్టేట్ వరకు ఆయా కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక మంది మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలు, అదేవిధంగా విద్యార్థులు ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో రకంగా చిన్న పని నుంచి మొదలుకుంటే ప్రాణాలు తీసుకునేంత వరకు పోరాటం చేసిరని చైతన్య మహిళా సంఘం గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉద్యమకారులకు ఖచ్చితంగా అందాలని వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని మేము ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నది. అదేవిధంగా వాళ్ళు స్థలం ఇచ్చినప్పటికీ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఉద్యమకారులు. ఎందుకు అంటే కొంతమంది కాళ్ళు పోయినాయి, కొంతమంది చేతులు పోయినాయి, కొంతమంది ఆస్తులు అమ్ముకొని జైలు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి, ఇంకొంతమందికి అసలు ఏదైనా పని చేసుకునే పరిస్థితి లేక స్తోమత లేక ఉద్యమాలు అనుకుంటూ ఉద్యమ పరిస్థితిలోనే తిరిగినటువంటి ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం కూడా నష్టపోయింది. అంటే మానసికంగా నష్టపోయింది, శారీరకంగా నష్టపోయింది, అనేక విధాలా నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈరోజు ఉద్యమకారుల జేఏసీ పెట్టుకున్నందుకు మా చైతన్య మహిళా సంఘం తరఫున తెలియజేస్తుంది. అదేవిధంగా మహిళలు కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు హింసకు గురవుతున్నారు. లేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే అనేక హత్యలు, అత్యాచారాలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా 3 సంవత్సరాల మనం ఎల్పీ నగర్లో చూసుకున్నట్లయితే 3.5 సంవత్సరాల అమ్మాయి అంటే ఎంత ఘోరానికి దిగజారిపోతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఈరోజు హత్యలు, అత్యాచారాలకు ముఖ్య ప్రాధాన్యతనిస్తున్నది ప్రభుత్వాలు. ఎందుకు పిల్లలు ఖండించలేకపోతున్నారు, ఎందుకు పిల్లలు తీయలేకపోతున్నారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు కనాలన్నా కూడా ఇప్పుడు గర్భంలోనే చంపుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది అంటే తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంత పోరాటం చేసినప్పుడు కూడా ఈ రెడ్డి కమ్మాలైన ధోరణ పరిపాలన కాలంలో ఈరోజు ఇలాంటి దుర్మార్గ ఘటనలు జరగడం చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్ని ప్రతిఫలాలు మనకు రావాలని కొట్లాడినప్పటికీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మాట్లాడుతుంది. ప్రజాస్వామ్య పరిపాలన వస్తేనే ప్రజలందరికీ అందుబాటులోకి ప్రతి ఒక్క ప్రతిఫలం అందుతుందని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలని చైతన్య మహిళా సంఘం అంటే చెప్పని విషయాలు కొన్నిటిని నేను చెప్పుదామనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ చెప్పినే కాకుండా విషయము 600 మందికి పెన్షన్స్ ఇచ్చినప్పుడు అరేదో ఒక మాట చెప్పారు. అవి పెన్షన్స్ కాదు, వాళ్ళకి ఇచ్చేది ఒక సాంస్కృతిక సారథి అనే ఒక పేరు పెట్టి ఏదో అంతకుముందు వాళ్ళు ఈ గవర్నమెంట్ చేసే తప్పులని కూడా ఎత్తి చూపెట్టాలని వాళ్ళ నోట్లే ముద్ద పెట్టి బంద్ చేసేది. వాళ్ళకి రాయకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది తానంటే తందాననే ఒక నీచ స్థితికి దిగదార్చి రేపు ఒకవేళ అట్లాంటిదే కనుక ఈ 600 మందికి ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇస్తారంటే ఈ మాత్రం కూడా ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ఎవరిని ఉంచడనే ఉద్దేశమే నాకు అనిపిస్తుంది. అట్లా కాకుండా ఏ సాంస్కృతిక సేన ఏది లేదు, చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణలో అవకాశాలు కల్పించాలి. ఆ రోజు ఏమైనా వచ్చారు, నీళ్ళు ఇస్తాం, నిధులు ఇస్తాం, పొలం ఇస్తాం, జాగిస్తాం, పని ఇస్తాం, ఇల్లు ఇస్తాం, రక్షణ ఇస్తామని మాట్లాడారు. అది మాట్లాడండి. అది ఎందుకు చేయలేదో ఈ 10 సంవత్సరాల ఏళ్ళ పైన కేసులు పెట్టండి. ఈ డిమాండ్ అవసరం. నిర్వాహకులకు ఐఎఫ్టీలు శ్రామిక స్పందన ఉద్యమ అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా జవహర్ నగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించడం, వివిధ ప్రజా సంఘాలను ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను సమీకరించి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడం అనేది గొప్ప విషయం.
ఒక ఆశయం కోసం, ఒక లక్ష్యం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ, అది ఉద్యమ సంస్థగా, ప్రజల సంస్థగా, అది పోరాడే సంస్థగా, అది ప్రజల వద్దకు వెళ్ళాలంటే ముఖ్యంగా అందులో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని తర్వాత తగిన కార్యాచరణ రూపొందించుకొని ఒక బలమైన ఒక సంకేతంగా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని భావించి ఇక్కడ దాకా వచ్చినందుకు నేను మరో ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఆలోచనలో తేడాలు ఉండొచ్చు, వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ అందులో ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా మీ దృష్టికి వస్తున్నందుకు, మీరు ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో కొందరికి అన్యాయం అయిపోయింది, వాళ్ళు దక్కాల్సిన ప్రజాస్వామిక హక్కులు దక్కలేదు, కాబట్టి న్యాయమైన ప్రజాస్వామికమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు, రాజకీయ చైతన్యం ఉండొచ్చు, తద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చే క్రమంలో ఒక సమాలోచన చెప్పి ఇంకా గుర్తు తెలియని ఉద్యమకారులు రహస్యంగా ఎంతోమంది ఉన్నారు మన దృష్టికి రాని వాళ్ళు, వాళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున క్రోడీకరించడం అంటే కేవలం అది వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థ కాదు, అందులో వాళ్ళతో పాటు ప్రజల సమస్యలు కూడా భాగస్వామ్యం ఉంటాయి, ప్రజల ఆలోచనలతో కూడా మమేకమై సరైన ఆ ఒక అవగాహన, సరైన సమస్యలను తీసుకొని, డిమాండ్లను తీసుకొని ప్రజల ముందు ఉంచడము, అలాగే ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్ళడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఎంతో శ్రమ కొట్టి ఇది నడపాల్సిన విషయం. ఇది ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో ఇవి పరిమితం కాదు, ఇది నిరంతరం మనకు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెంటపడాల్సిన సమయం. ఎందుకంటే గద్దర్ లాంటి వాళ్ళు ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన వాడిని ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపార్ట్మెంట్ ఇవ్వకుండా గేటు ముందు కాపలా ఉంచిన పరిస్థితి. అలాంటి వ్యక్తికి అలాంటి అవమానం జరిగినప్పుడు మనలాంటి వాళ్ళం ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు పెద్దలు కూడా మనతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి, లేవని కాదు, కానీ ఆ సన్నిహిత సంబంధాలు అంటుపెట్టుకొని మనం ఏమన్నా కొంత అంటే ఎక్కడ మంత్రులకు ఇవ్వచ్చు, ముఖ్యమంత్రికి ఇవ్వచ్చు, లేకపోతే స్థానిక ఎమ్మెల్సీ వాళ్ళకి ఇవ్వచ్చు, సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పొచ్చు. కానీ అది కొద్ది మందికి కాకుండా మొత్తం విశాల ప్రాతిపదిక ఏర్పడినటువంటి సమస్యలు మనం ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నాము, వాటన్నిటిని పరిష్కరించాలా, అప్పుడు మాత్రమే సమన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దిక్సూచిగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇది ప్రజల ప్రభుత్వంగా, ప్రజల పాలనగా ఉండాలి అంటే తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణలో త్యాగాలు చేసిన వాళ్లకు, సర్వం కోల్పోయిన వాళ్లకు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం కంటిలో కనుపాపలా కాపాడుకుంటుందని స్పష్టమైన సంకేతాలు అందిస్తే తప్ప ఈ ఉద్యమానికి స్పష్టత రాదు అనేది నా ఉద్దేశం. అలాంటి స్పష్టత కోసం మనం ఖచ్చితంగా ఎంత నిర్దిష్టంగా, ఎంత పట్టుదలతో మనం ముందుకెళ్తున్నామనే విషయాన్ని రాజ్యానికి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలియజెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఈ కార్యాచరణ అనేది ఇప్పుడు జిల్లాల వారీగా కొనసాగిస్తూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమ సంస్థగా నిర్మాణం అవుతున్న క్రమంలో వేషాదాలు చూడకుండా, రాజకీయ వైద్యులు చూడకుండా అందులో ఉన్న ఉద్దేశాలను, సమస్యలను పరిగణన తీసుకొని వాళ్ళకి సంఘీభావం తెలపడమే ప్రధానంగా ఉండాలంటే ఆ విశ్వాసాలతో, ఆ నమ్మకాలతో మరింత ముందుకెళ్తాం తప్ప కేవలం పోరాడే శక్తులు ఒక ఆలోచనతో ముందుకు వస్తే వాళ్ళు నిర్వీర్యం చేసి వాళ్ళ యొక్క ఆలోచనలను అసలు పనికిరానిగా ముద్రించేసి ప్రజల సమస్యల్లో భాగంగా, ఉద్యమకారుల వ్యక్తిగత సమస్యలో భాగంగా చూస్తే అది స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న ఉద్యమ సంస్థగా చిత్రీకరించడం అంటే వాళ్ళను అవమానించడము అది కరెక్ట్ కాదు. అది కొంత మేరకు ఆ సమస్యలు ఒకవేళ నిజం కావచ్చు, అది వ్యక్తిగత సమస్యల భాగంగా కొందరి కోసమే కావచ్చు, కానీ అందులో ప్రజా సమస్యలు మూడు ఉన్నాయి. ఎప్పుడైతే ఉద్యమకారులుగా మన సమస్యలు లేవనెత్తామో అందులో భాగంగా ప్రజల సమస్యలను కూడా లేవనెత్తాం, ప్రచారం చేస్తాం. ఆ ప్రచారం ద్వారా ప్రజలు కూడా ఆలోచిస్తారు, నిజంగా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు మా కోసం వాళ్ళు గలమెత్తారు, మా కోసం పోరాడారు, మా కోసం జైలుకి వచ్చారు, మా కోసం అక్రమస్తులు గురయ్యారు, కాబట్టి మేము లాఠీ దెబ్బలు తిన్నాం, మా కుటుంబం అందరూ త్యాగం చేసి ఉన్నది అనుకుని ప్రజలు కనుక మనకు సహకరిస్తారు, ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మన మిత్రుడు అన్నాడు, కొందరిని చెరదీసి ఎవరిని ప్రశ్నించకుండా, వాళ్ళ గురించి వ్యతిరేకించకుండా, కేసీఆర్ విధానం ఎత్తి చూపకుండా ఉండేందుకు వాళ్ళని కిరాయి మనుషులుగా ఉంచుకున్నారే తప్ప నిజంగా ప్రజల మనుషులుగా వాళ్ళని చూడలేదు. వాళ్ళ తాబేదారులుగా, వాళ్ళ భజన పనులుగా మార్చుకున్నారే తప్ప నిజంగా ప్రజల కోసం ఉపయోగించుకోలేదు. తద్వారా ఈరోజు ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణమైంది అంటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రావద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చాలా వరకు నిర్మోహమాటంగా ప్రజలకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మనం తారలకు వెళ్ళినప్పుడు అన్న యాదన చెప్పినప్పుడు నేను చాలా విషయాలు విన్నాను. ఏమంటుందంటే ఇక్కడ వాళ్ళు వినకపోయినా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ, ఏమి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సోనియమ్మ కలుగుతాం, మనం మాట్లాడదాం, ఆమె కొన్ని ప్రతిపాదనలు మనం ముందుంచుదాం, తద్వారా కొన్ని సమస్యలను ఏమి కొత్త మేరకైనా సాధించుకోగలిగితే అది గొప్ప విజయంగా భావిద్దాము. అదే క్రమంలో మిగతా విషయాలు తర్వాత కాలంలో ఖచ్చితంగా వాటి గురించి ఆలోచన చేద్దాము. ఎంత విశాలంగా ఈ వేదికను ఏర్పాటు చేస్తే అంత విశాలంగా ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలను మమేకం చేయగలుగుతుంది, ఆలోచింపజేస్తారు. కాబట్టి మేము చేస్తున్న కృషికి మీ ప్రోత్సాహం అవసరం, మీ సహకారం అవసరం. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా పర్వాలేదు, ఆ మేరకు ఈ ఉద్యమ సంస్థ ముందుకు తీసుకెళ్తుంది, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకెళ్తారని చెప్పి స్పష్టమైన ఒక హామీ ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసాల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను వాటికి సంఘీభావం తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో అలాంటి కార్యాచరణలో బాగా ఏదైనా సమస్యలు వస్తే మాట్లాడగలుగుతాను, చేయగలుగుతానని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరి ఇంట్లో ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరి యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా గొప్ప నిర్ణయం. అది అన్ని ప్రాంతాలలో పెట్టినట్టుగా ఈ ప్రాంతాల్లో పెడితే విధేయంగా ఉంటుంది. కాబట్టి బాలాజీ నగర్లో అన్ని రకాలైనటువంటి ఉద్యమకారులు, ఉద్యమ నేతలు, ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఈ బాలాజీ నగర్లో ఉంటారు. కాబట్టి అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఈరోజు బాలాజీ నగర్కి రావడం జరిగింది. అందులో భాగంగానే కళాకారుల విషయాలకు వచ్చేస్తే ఉద్యమ కళాకారుల వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని జేడీ యాక్షన్ కమిటీలో కలిసిగా పోతూ ఉన్నది. ఎందుకనంటే అటు ఉద్యమకారులు నష్టపోయారు, ఇటు కళాకారులు నష్టపోయారు. ఎవరైతే గతంలో 10 ఏళ్ళు గడిచినటువంటి ప్రభుత్వం ఉన్నదో వాళ్ళ జెండాని ఎత్తుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాయి, తదుపరినటువంటి రాజకీయ పరిణామాలలో అధికారాలు ఇచ్చారు, వాళ్ళకే ఇచ్చారు తప్ప. కానీ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ పరిణామాన్ని, ఆ చరిత్రని, ఆ త్యాగాన్ని ఒక్కసారి తెలియజేసుకొని ఈ జేడీ యాక్షన్ కమిటీ కంపల్సరీ అవసరం. దీన్ని ప్రతి జిల్లాలో కూడా వెళ్ళాలి, కమిటీలు వేసుకోవాలి. ఖచ్చితంగా మళ్ళీ ఉపాధ్యాయ మేధావులు
వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాజన్న గారికి వివిధ ప్రజా సంఘాల బాధ్యులకు మిత్రులకు ముందుగా తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక జైలు తెలియజేస్తూ ఉంది. వాస్తవంగా అందరితో పాటు వికలాంగులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. దాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోతూ ఉన్నారు. అన్ని శాఖలకు అన్ని మంత్రులు ఉన్నట్టుగా వికలాంగులకు కూడా వికలాంగుల మంత్రి ఉండాలని చెప్పేసి స్పష్టంగా తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. దానికి వికలాంగుడే మంత్రిగా ఉండాలని కూడా ఈ వేదిక నుంచి మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. వికలాంగులు 7 రకాలుగా ఉన్నప్పుడు కళ్ళు లేని ఉంటారు, కాళ్ళు లేని ఉంటారు, నూరు లేని ఉంటారు. కాబట్టి వాళ్ళ సమస్యలు ఏదో వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడుకోగలిగితే అది అర్థమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ దూరంలో బండి పెట్టి ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళమని అంటున్నప్పుడు కింద చేతులు కాళ్ళు పెట్టి నడుచుకుంటూ పోతా ఎండకు కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి తోలు ఊరు కింద పడతా ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు మా సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి యాదన్న గారు కొన్ని విషయాలు సార్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో అవన్నీ సాల్వ్ అయ్యే దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, వాస్తవంగా పెద్దలు వివిధ ప్రజా సంఘాల నాయకులు చెప్పినట్టు మీరు అటు దిశగా ప్రయత్నం చేస్తే తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక కూడా మీ వెన్నంటి అడుగులు నడవడానికి ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు సింగరయ్య అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరవీరుల వారి స్ఫూర్తితో తెలంగాణ సమరయోధుల సంస్థల సాధన కోసం ఒక జాయింట్ యాక్షన్ ఏర్పాటు చేసి ఈరోజు మినీ ఇండియా అయిన జవహర్ నగర్లో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందకరం. ఈ సందర్భంగా అధ్యక్ష తర్వాత అధ్యక్షుడికి బాబాధ్యక్షుడికి ఉద్యమ భవనాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా అన్ని ప్రజా సంఘాలని హోమోక్ష భావజలంతో ఉన్న వాళ్ళని పోరాట భావజలంతో ఉన్న వాళ్ళని ఉద్యమకారుల్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సందర్భంగా మరొకసారి వారికి అభినందన తెలియజేస్తున్నాం. ఉద్యమకారులకి ఆర్థికంగా ఆదుకోవాలనేది ఈ సంఘ డిమాండ్గా మనకు అర్థమవుతూ ఉంది. దాంట్లో మనకు అభ్యంతరం లేదు. ఆర్థికంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారి త్యాగాలను గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగానే మేము జవహర్ నగర్లో ప్రజాకుల పరిరక్షణ పోరాట కమిటీ ఉపెత్తు నడుపుతున్న క్రమంలో అనేక కేసు తీరని విషయం కూడా మా ముందు నాయకులు మీకు వివరించడం జరిగింది. ఆ రోజు మేము కళాకారుడిగా ఉద్యమకారుడిగానే నా మీద కేసులు ఉన్నాయి. కళాకారుడిగా కూడా నేను ఒక నా పాట రూపంగా చెప్పాలనే ఉద్దేశంతో సర్కారోడా నీ సంగతి ఏందో చెప్పరా, సర్కారోడా నీ సంగతి ఏందో చెప్పరా, సర్కారోడా నీ సంగతి ఏందో చెప్పరా, సర్కారోడా నీ సంగతి ఏందో చెప్పరా. డబ్బుల బెడ్రూమన్నా 3 ఎకరాల భూమన్నా, డబ్బుల బెడ్రూమన్నా 3 ఎకరాల భూమన్నా, డబ్బుల బెడ్రూమన్నా 3 ఎకరాల భూమన్నా, డబ్బుల బెడ్రూమన్నా 3 ఎకరాల భూమన్నా. అధికారం చిక్కినాక వాగ్దానం మరిచినావ, సర్కారోడా నీ సంగతి ఏందో చెప్పరా, సర్కారోడా నీ సంగతి ఏందో చెప్పరా అని పాట రాసిన పాపానికి నా మీద మా మిసెస్ మస్తానబీ మీద మహిళా సంఘంలో ఈ ప్రజాకుల పరిరక్షణ పోరాట కమిటీకి కన్వీనర్గా ఉన్నందుకు ఆమె మీద అనేక మంది మన స్టేక్స్ వాళ్ళకి కావచ్చుకున్న అనేక మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కాలుపోయినా సరే మేము కోర్టుకి వెళ్తూ ఉన్నాం. వారి చేయబడుతున్నట్టు కోర్టుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా మిసెస్ 2 మోకాలు అయిపోయినా సరే కోర్టుకు హాజరవుతూ ఉన్నాం. అయినా మాకు బాధ లేదు. ఎందుకంటే మనం తొలిదశ ఉద్యమం ఫలిదశ ఉద్యమం గురించి చెప్పుకుంటున్నప్పుడు కానీ అంతగా ముందు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎర్రజెండా నాయకత్వంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది ఆయుధాలు పట్టుకుని సాయుధ పోరాటం చేస్తే వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. అంటే భూమి కావాలి. ఆ రోజు పోరాటం చేసి అనేక వందల వేల మందికి భూములు పంచిన ఘనత ఒక ఎర్రజెండాకు దక్కిందనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత
మలిదశ కావచ్చు, తొలిదశ కావచ్చు, ఈనాటికి కూడా ఆ పోరాటంలో ఆ భావజాలంతో అనేక మంది అమరులు అవుతూనే ఉన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకుంటూ, ప్రధానంగా మౌలిక సదుపాయమైన మనకు కావాల్సింది కళాకారులకి, ఉద్యమకారులకి 1000 గజాలు 30,000 కాదు, ఖచ్చితంగా మనం చేయాల్సింది భూమి లేని ప్రతి ఒక్కడికి భూమి ఇవ్వాలి. భూ సమస్య ఉంది. భూమి లేనప్పుడు ఆ రైతు దగ్గర భూమి లేనప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏం చేసినా ఏం కాదు. ఈరోజు సంక్షేమ పథకాలు రైతుకు భరోసా అది ఇది ఇస్తూ ఉన్నారు. ఏ రైతు దగ్గర ఉంటుందండి? రైతు దగ్గర భూమి దున్నేవాడి దగ్గర భూమి ఉంటే కదా. తెలంగాణలో భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? మన పెట్టుబడిదారుల దగ్గర ఉన్నాయి, భూస్వాముల దగ్గర ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూడండి బాంబులు దానికి నిజంగా 80-90% చూసుకుంటే నిజమైన భూమి దున్నే భూమి చేసేవాడికి భూమి లేదు. పలు రూపంగానో తన భూమిలో తన కూలి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కడికి భూమి లేని పేదవాడికి భూమి వచ్చే వరకు కూడా మనం ఈ సంఘం ద్వారా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇల్లు లేని పేదలకు ఇల్లు కావాల్సిన అవసరం ఉంది. విద్యా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మనం ఒక విషయం మీద మనం ఫైట్ చేస్తున్నామో అది ఒక పోరాట యోధుల సమస్యగా కాకుండా ఇది ప్రజా సమస్యగా తీసుకుని ప్రజా సమస్యలకు పనిచేయాలని కోరుకుంటూ దానికి పూర్తి మద్దతు మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంక్షేమ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముఖ్యుల సమావేశానికి, పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి వివిధ బస్తీల నుండి, వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఒక అద్భుతమైనటువంటి నిజంగా ప్రజలకు ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి కావాలి, అసలు ప్రజల పక్షాన ఒక సంఘంగా, ఒక వ్యక్తులుగా, ఒక అభ్యుదయవాదులుగా, ఒక ప్రజాస్వామికవాదులుగా, ఒక ప్రగతిశీలవాదులుగా మనము ఏం చేయాల్సి ఉన్నది అనేటువంటి మంచి ప్రతిపాదనలు ఈ సందర్భంగా మా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయమే. వీటిని మనం కొన్నింటిని ఆహ్వానించదగ్గటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. అయితే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుండొచ్చు, మనకు ప్రజాస్వామ్యం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అవుతుండొచ్చు. ఒక 70 ఏళ్ళ తర్వాత కూడా ఈరోజు మరి తిరిగి ఉపాధి కావాలి, విద్య కావాలి, ప్రజలకు ఆరోగ్యం కావాలి, మౌలిక వసతులు కావాలనేటువంటిది ఒక ప్రతిపాదనలో ఒక సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల ద్వారా ఇప్పటికిక్కడికి రావడం అనేటువంటి నిజంగా ఈ సమాజంలో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న నిజంగా ఈ సమాజంలో ప్రజాస్వామ్య పాలన లేదనేటువంటిది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి విషయం. అయితే ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతుందో, ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతుందో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోని, అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తుల సమూహంతో ఏర్పడినటువంటి ఈ సంఘం, కొద్దిమందితో ఏర్పడినటువంటి ఈ సంఘము దీన్ని విస్తృత ప్రాతిపదిక మీద అందరి ఆలోచనలను గౌరవిస్తూ, సంఘాల అభిప్రాయాలను గౌరవిస్తూ ఒక విస్తృత ప్రాతిపదిక మీద తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష అనేటువంటిది ఏదవుతుందో, తెలంగాణ కోసం కొట్లాడి అమరులైనటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు ఈ తెలంగాణలో స్వేచ్ఛ కోసము, సమానత్వం కోసము, తెలంగాణలో అభివృద్ధి కోసము, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన కొనసాగాలి, ప్రజాస్వామిక పాలనకు నాంది పలకాలి, దానికి బీజం వేయాలి అనేటువంటి ఆలోచనతో కొట్లాడినటువంటి వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత
మాకు సంక్షేమం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాలి, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన రావాలి, తెలంగాణలో ఒక అభివృద్ధి ప్రజలకు అందాలి, ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి విషయాలు మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ ఈరోజు మనం ఏమైనా ఒక మంచి శుభపరిణామమే. తెలంగాణ ఉద్యమకారుల జేఎస్ పక్కన ఈరోజు మాట్లాడడం కోసం ఉన్న అవకాశం 2 మాటలు మాట్లాడి నేను ముగిస్తాను. ఎందుకు అంటున్నా అంటే కొన్ని జాగాల్లో మనము ఈ సమావేశం పెడితే ఒకరో ఇద్దరు మాట్లాడుతుంది సింపుల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జవహర్ నగర్ ప్రాంతంలో నిజంగా కూడా నేను బాంబాయిలో చూసిన ఒకటి ధారావాహిక స్లమ్ ఉంటుంది, చాలా పెద్ద స్లమ్. అట్లాగే ఈ మన హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి జవహర్ నగర్ కూడా చాలా పెద్ద ఏరియా ఇది. ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ అనుభవాలను తీసుకోవడము చాలా మంచి శుభసూచకము మన జేఎస్కి అనేది నేను అనుకుంటున్నాను. ఒకటైతే రెండవది సరే ఎవరేమీ సలహాలు తీసుకోవాలి, అందులో మంచి చెడు విశ్లేషణ చేసుకోవాలి, ముందుకు పోవాలి. కాబట్టి అంతిమంగా మన లక్ష్యం ఏందనేది స్పష్టంగా కోవాలి. ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఈ మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఈ మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, నవ సమాజం అవతరించాలి, నవ సమాజం అవతరించాలి. అన్న రాష్ట్రం మాట్లాడుతున్నాను. జిల్లా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేంత వరకు సాధించుకుందాం అమరుల ఉద్యమకారుల సంక్షేమ బోర్డును, సాధించుకుందాం తెలంగాణ అమరుల ఉద్యమకారుల సంక్షేమ బోర్డును, సాధించుకుందాం ఉద్యమకారుల హక్కులను, వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, ఏకమౌదం తెలంగాణ ఉద్యమకారుల మందరం, ఏకమౌదం తెలంగాణ ఉద్యమకారులు కళాకారుల మందరం, సాధించుకుందాం తెలంగాణ ఉద్యమ